హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మార్కెట్ చూసి ఉన్నాం కదా, ఏ విధంగా మార్కెట్ పడినాయి అనే విషయం మీకు తెలుసు. ఎంతగా ఫాల్ అయినాయని మీ పోర్ట్ఫోలియో కావచ్చు, మీ స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, నిఫ్టీ 50 కావచ్చు, ఏ విధంగా ఫాల్ అయినాయని. నేను లాస్ట్ 10 days అనుకుంటా ఫ్రెండ్స్, ఇయర్ ఎండింగ్ లో మార్కెట్ పెరిగింది, జనవరి స్టార్టింగ్ లో మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగిన రోజు కూడా నేను క్లియర్ గా ఈవినింగ్ చెప్పిన, మార్కెట్ పెరిగింది, ఈరోజు ఆనందపడకండి. ఎందుకంటే డేటా మనకి సహకరించడం లేదు. మనకు వస్తున్న డేటా వేరు, మార్కెట్ ఒక 2 రోజులు పెరుగుతుంది అంతే. ఇది వేల్స్ ఆడే ట్రాప్ అన్నమాట. ఈ ట్రాప్ లో చిక్కుకోకండి. ఇక్కడ ఒక్కసారి చిక్కుకున్నారా మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, డేటా మనకి సహకరించడం లేదు. ఈ డేటాతో మార్కెట్ మూవ్ అయినా అది టెంపరీనే, అది తాత్కాలికం, ఒరిజినల్ మూవ్మెంట్ అయితే కాదు. ఒక మార్కెట్ కనుక మూవ్మెంట్ కావాలంటే ఒక డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఇంతగా ఫాల్ అవుతుందంటే నేను 10 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. మార్కెట్ పెరిగిన ప్రతిసారి డేటా చూపించుకుంటా, క్లియర్ గా చూపించుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. మీకు మార్కెట్ ఎందుకు ఇంతగా ఫాల్ అవుతుంది, రాబోయే రోజులు జాగ్రత్తగా ఉండండి. నన్ను రోజు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను డేటా చూపించే దాని ప్రకారమే నేను మాట్లాడతా ఫ్రెండ్స్. మార్కెట్ పెరిగింది, మార్కెట్ పడింది అని చెప్పి దాని గురించి నేను మాట్లాడటం లేదు. డేటా ఏం చెప్తుంది, అందరికంటే ఫస్ట్ మనకి మార్కెట్లో ఉండల్లా, ఎగ్జిట్ అవ్వాలా అనే విషయం మనకి డేటానే చెప్తుంది ఫ్రెండ్స్. మీరు ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే డేటా బేస్ చేసుకొని మార్కెట్లో కొనుక్కోవాలా, అమ్మల్లా అనే విషయం మీకు అర్థమవుతుంది. నేను లాస్ట్ 10 daysగా చెప్తున్నా, డేటాలో మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంది. నా థంబ్నెయిల్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది, యూట్యూబ్ థంబ్నెయిల్స్, మార్కెట్తో జాగ్రత్త అని. లాస్ట్ 15 daysగా చెప్తున్నానండి. ఇది ఈరోజు చెప్పడం లేదు. ఈరోజు కొత్తగా ట్రంప్ గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి యూరోప్ యూనియన్ మీద ఆల్రెడీ 10 to 15% టారిఫ్ ఉంది. అడిషనల్ గా ఈ ఏదైతే 8 దేశాలు ఉన్నాయో, అడ్డుపడుతున్నాయో, ఆ దేశాల మీద అడిషనల్ గా 10% టారిఫ్ వేసి ఉన్నాడు. దీనికి ఒప్పుకోకపోతే జనవరి 1వ తారీఖు నుంచి 25% ఎక్స్ట్రా టారిఫ్ అంటున్నాడు అని చెప్పేసి, వీటి కారణంగా అన్సర్టనిటీ గ్లోబల్ గా పెరిగింది కాబట్టి మార్కెట్ పడుతుంది అనుకుంటున్నారు మీరు. అందులో కూడా నిజం ఉంది, కానీ మార్కెట్ పడడానికి ఆ టారిఫ్ కి నేను నమ్మేది కేవలం 10% మాత్రమే. మిగతా 90% మాత్రం డేటా ఏం చెప్తోంది. డేటా సారీ ఫ్రెండ్స్, మనకి యుఎస్ జిడిపి వచ్చినప్పుడే మనకి ఒక సబ్జెక్ట్ అనేది మీకు అర్థమై ఉండాలి. 3.3 వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ వచ్చినది ఎంత, 4.3. మీరు అక్కడే అర్థం చేసుకోవాలి, ఇది మార్కెట్కి అనుకూలం కాదు. ఎందుకు అనుకూలం కాదు? 2022 మార్చిలో యుఎస్ గవర్నమెంట్ ఫెడ్ క్వాంటిటేటివ్ టైట్నింగ్ QT మార్కెట్లోకి తెచ్చింది. అక్కడి నుంచి అంటే మార్కెట్లో ఉండే లిక్విడిటీని అది చిన్నగా తీసివేయడం జరుగుతుంది మార్కెట్లో నుంచి. అప్పుడు ఈ రిటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న ఖర్చులు కావచ్చు, వాళ్ళ ఆ దేశాల్లో ఉండే ఇన్ఫ్లేషన్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని
రిస్క్ అసెట్స్ అంటే మన స్టాక్స్, ఏ స్టాక్స్ అయినా క్రిప్టో మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, ఇండియా మార్కెట్ కావచ్చు, గ్లోబల్ గా ఎటువంటి స్టాక్ అయినా కావచ్చు ఫ్రెండ్స్. ఈ మార్కెట్ రిస్క్ కాబట్టి గోల్డ్ సిల్వర్ లేకి వెళ్తారు. వాళ్ళ ప్రధాన లక్ష్యం అదే ఫ్రెండ్స్. రిస్క్ అసెట్స్ నుంచి బయటికి వెళ్ళిపోవడమే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కి కావలసినదే. వాళ్ళు అలాగే చేసినారు. వాళ్ళు 9.2 9.3 అనుకుంటా ఆ మధ్యలో $9.2 ట్రిలియన్ నుంచి, అంటే బ్యాంక్ కి వాళ్ళు చేసే సప్లై అన్నమాట అమౌంట్, ఆ అమౌంట్ తగ్గించడం జరిగింది ఈ బ్యాంక్స్ కి ఇవ్వడం కూడా. ప్రజెంట్ ఈరోజు $6 ట్రిలియన్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ $3 ట్రిలియన్ ని వాళ్ళు మార్కెట్ నుంచి వైప్ అవుట్ చేసినారు. ఇక ఇంతకు మించి ఇంకా మనం కనుక వైప్ అవుట్ చేస్తే బ్యాంక్స్ కొలాప్స్ అవుతాయి. మీరు 2022లో మార్కెట్లో కనుక మీరు ఉండి ఉంటే 2022 2023లో సిలికాన్ వ్యాలీ, ఇది టెక్నాలజీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఒక టెక్నాలజీ డెవలప్ చేసే కంపెనీస్ కావచ్చు, ఈ బ్యాంక్ అనేది అప్పులు ఎక్కువ ఇస్తూ ఉండేది. అంత పెద్ద బ్యాంక్ కూడా కొలాప్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి. 2022 నుంచి 2023 మధ్యలో సిలికాన్ వ్యాలీ అనే ఒక బ్యాంకు, ఒక టెక్నాలజీ, ఒక మన ఐటీ స్టాక్స్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కావచ్చు, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కూడిన ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తే అలాంటి కంపెనీస్ కి డబ్బులు ఇచ్చే ఒక సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కూడా కొలాప్స్ అయ్యింది. మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నిటికీ మన మార్కెట్ పడుతున్నది మీరు ఈ రోజు నిన్నటి మాత్రమే చూస్తున్నారు. మార్కెట్ పడ్డానికి కూడా, మార్కెట్ పెరగడానికి కూడా ఒక సంవత్సరాల కిందట ఉండే డేటా కూడా మూలమే. చూడండి, క్యూటీ వల్ల బ్యాంకులు కూడా కొలాప్స్ అయినాయి. 2025 డిసెంబర్ 1వ తారీఖు క్యూటీ స్టాప్ చేసింది మన ఫెడ్. క్యూవీని ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ఏం చేయలేదు. బట్ కానీ ఇప్పటి వరకు మనం లాస్ట్ టైం ఎఫ్ఓఎంసి మినిట్స్ లో $40 బిలియన్ మేము సెక్యూరిటీస్ కొంటున్నామని చెప్పేసి అధికారికంగా ఫెడ్ చెప్పింది. కానీ అదే కాకుండా ఇంకొక $20 బిలియన్ మన మార్కెట్కి లిక్విడిటీ పంపు చేసింది ఫెడ్. ఎందుకంటే మార్కెట్ ఇంత అన్సర్టనిటీ, వోల్టాలిటీ ఉంటే మార్కెట్ ఇంకా ఘోరంగా పడుతుంది, ఇంకా భయంకరంగా పడుతుంది. కాబట్టి ఫెడ్ అనేది ముందస్తుగానే వడ్డీ రేట్లకి తగ్గించింది, ప్లస్ లిక్విడిటీని కూడా మార్కెట్కి పంపు చేసింది. అదే కనుక చేయకపోతే ఈ మార్కెట్, ఇప్పుడున్న పడుతున్న మార్కెట్లో మీరు నమ్మరు, ఇంతకు ఇంకా 2x పడు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా మార్కెట్లు ఎందుకు పడినాయంటే నేను లాస్ట్ 15 days గా చెప్తున్నా. యుఎస్ లో 10 years బాండ్స్ ఈరోజు 4.23. చూడండి, మీరు అర్థం చేసుకోండి, 4.23. నీకు ఈ లెవెల్లో వడ్డీ రేటు బాండ్స్ లో వస్తూ ఉంటే మన స్టాక్ మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో కూడా మార్కెట్ కావచ్చు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్? మీరు ఒక చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈజీ మనీ వస్తూ ఉంటే మన రిస్క్ చేసి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? మనకి ఈజీ మనీ వస్తుంది కదా 10 years బాండ్స్ లో. అలాంటప్పుడు ఎందుకు మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలి అనే విషయమే ఫారెన్ ఇన్వెస్టర్ లో ఉంది. చూడండి, ఈరోజు మన రూపీ వాల్యూ కూడా 90.92.
జస్ట్ 8 పైసలు మాత్రమే తక్కువ, 91K. ఇంతగా మన రూపీ ఫాలో అవుతుంది. US 10 years బాండ్స్ 4.23, వడ్డీ రేట్ ఏమో యుఎస్ లో 3.5 to 3.75. చూడండి, మీరు అర్థం చేసుకోండి, వడ్డీ రేటు 3.5 to 3.75 ఉన్నాయి, కానీ 10 years బాండ్స్ లో రిటర్న్ మాత్రం 4.23. ఈ స్థాయిలో ఉంది. దీనికి తగ్గట్టు ట్రంప్ గ్రీన్లాండ్ ఆక్రమించాలని కోరుకుంటున్నాడు. దానికోసం యూరోప్ యూనియన్ మీద 25% టారిఫ్, ఒప్పుకోకపోతే జనవరి 1వ తారీఖు నుంచి మరొక 25 టారిఫ్, 25%. ఎంతగా ఉంటుందో చూడండి, మీరు అబ్జర్వ్. ఇది ఒక కొలిక్కి రాకపోతే ఇదే టెన్షన్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే యూరోప్ కంట్రీస్ లో మనకి బాగా తెలుసు, స్టీల్ చాలా ఎక్కువగా తయారవుతుంది. యూరోప్ యూనియన్ లో తయారయ్యే స్టీలే యుఎస్ మార్కెట్కి వెళ్తుంది. ఈ గ్లోబల్ గా ఉన్న అన్సర్టిటీ తగ్గకపోతే మన మార్కెట్ కూడా పెరగడానికి ఆస్కారం ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇంత టారిఫ్ వేశారు. నేను నిన్న కూడా చెప్పాను, ఈ EU వాళ్ళు, యూరోప్ యూనియన్ వాళ్ళు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు $108 బిలియన్, వాటి మీద టారిఫ్ వేయాలని అనుకుంటున్నారని. అలాగే ట్రంప్ ఈ గాజా శాంతి ఒప్పందం ఉంది కదా, వీటిలో కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అధ్యక్షుడిని పిలవడం జరిగింది. ఆయన ఆ ఒప్పందంలో నేను జాయిన్ కాలేనని చెప్పడం వల్ల ఫ్రాన్స్ మీద, ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది కదా వైన్ అమెరికా, అలాంటి వైన్స్ మీద 200% టారిఫ్. చూడండి ఏ విధంగా ఉంటుందో మార్కెట్. 200% టారిఫ్ అంటే చూడండి, మీరు అర్థం చేసుకో. ఈ పొద్దు 10 రూపాయలకు దొరికే వస్తువు మనకి 300 రూపాయలకు దొరుకుతుంది. 200% టారిఫ్ అంటే ఈ పెరగబోయే రేటు ఎవరు చెల్లిస్తారు? అమెరికాలో ఉండే ప్రజలే చెల్లించాలి. ఈరోజు 10 రూపాయలు ఉన్న వస్తువు రేపు 30 రూపాయలు అయితే ఎవరు కొంటారు? ఏ దేశం నష్టపోతుంది? ఒక పక్కన టారిఫ్ పడిన దేశము నష్టపోతుంది, అమెరికాలో ఉండే ప్రజలు నష్టపోతారు, ఎకానమీ కూడా చాలా వీక్ అవుతుంది. గ్లోబల్ గా ఈ సప్లై చైన్ అనేది అన్సర్టనిటీ ఏర్పడుతుంది. దీనికి తగ్గట్టు మన ఇండియాలో Q3 ఆదాయాలు కూడా అంతగా ఏం లేవు. ప్రజలు ఎక్స్పెక్టేషన్ చేసిన ఆ లెవెల్లో గనక మన కంపెనీలు కూడా అంత పర్ఫార్మెన్స్ చేయలేకున్నాయి. ఎందుకు పర్ఫార్మెన్స్ చేయలేకున్నాయి? మన ఇండియాలో కూడా వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ కూల్గానే ఉంది, కానీ ట్రంప్ వేసే టారిఫ్ మన ఇండియా మీద 50% టారిఫ్ ఉంది. అలాంటప్పుడు యుఎస్తో మనము ఎంత మటుకు వ్యాపారం చేయగలం? సో మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మార్కెట్ కనుక ఇంతగా ఫాలో అవుతుందంటే దీని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. టారిఫ్ అనేది కొంచెం 10% ఉంటే బ్యాక్ ఎండ్ మాత్రం పెద్ద పెద్ద కంపెనీలు సెల్ ఆఫ్ చేస్తాయి. డాలర్ ఇండెక్స్, US 10 years బాండ్స్, రాబోయే రోజుల్లో ఫెడ్ ఎప్పుడు వడ్డీ రేటు తగ్గిస్తుంది, ఇలా చాలా కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కారణాలన్నీ చూసే మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా అమ్మాలా అనే విషయం మనం డిసిజన్ తీసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఒక డేటా చూపిస్తాను. మన స్టాక్ మార్కెట్ కావచ్చు, డాలర్ ఇండెక్స్, 10 years బాండ్స్, గోల్డ్, సిల్వర్. అన్సర్టనిటీ కనుక ఇలా కంటిన్యూ అయితే గోల్డ్, సిల్వర్ భారీగా పెరగడానికి ఆస్కారం ఉంది. జనవరి 1వ తారీఖు నుంచి, జనవరి 1 నుంచి చైనాలో కూడా సిల్వర్ మీద ఆంక్షలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వెండి దొరకడం లేదు. సప్లై చైన్ చాలా దెబ్బతింటుంది ఫ్రెండ్స్.
రాబోయే రోజుల్లో ఏమైనా జరగచ్చు ఇలాగే అన్సర్టనిటీ కనుక మనం కొనసాగితే. చూడండి ఫ్రెండ్స్, మీకు డేటా చూపిస్తాను. నేను చూపించే ప్రతి డేటా కూడా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు దాన్ని చూడండి, నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 353 పాయింట్లు, సెన్సెక్స్ 1065, నిఫ్టీ బ్యాంక్ 487 పాయింట్స్, ఐటీ ఇండెక్స్ 801 పాయింట్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1344. చూడండి, నేను లాస్ట్ ఒక 10 డేస్గా చెప్తున్నా ఫ్రెండ్స్, మార్కెట్లో అన్సర్టిటీ ఉందంటే స్మాల్ క్యాప్లోను మిడ్ క్యాప్లోను ఉండకండి. అది చాలా డేంజర్. మార్కెట్ అన్సర్టిటీ ఉన్నప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో చాలా డేంజర్గా ఉంటుంది మార్కెట్. ఎందుకంటే ఫస్ట్ ఫాల్ అయ్యేది అవే. ఎందుకంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో అంత రిస్క్ ఎక్కువ కాబట్టి, రిస్క్ తక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ అన్సర్టిటీస్లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్గా ఫస్ట్ అమ్ముతారు. ఆ తర్వాతే మన మిడ్ క్యాప్, మన నిఫ్టీ 50 సెన్సెక్స్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేది అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి మీరు. ఇంకా ఈ హిందుస్థాన్ జింక్ మన దేశంలో సిల్వర్ తయారు చేయడంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది కాబట్టి ఈరోజు మన సిల్వర్ స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హైలో ఉండడం, సిల్వర్ కూడా భారీగా పెరగడం, ఈ స్టాక్ అనేది కొంచెం ప్లస్ పాయింట్లో ఉంది. చూద్దాం, డాలర్ ఇండెక్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, డాలర్ ఇండెక్స్ 98.49, డాలర్ ఇండెక్స్ చూడండి 0.91, ఆల్మోస్ట్ 1% ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఎందుకు 1% ఫాల్ అయింది డాలర్ ఇండెక్స్ కంటే? మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, ఫెడ్ చైర్మన్ పోవెల్ మీద సుప్రీంకోర్టు నుంచి దావా వచ్చింది అని. ఏమని? కాంగ్రెస్ కి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఫెడ్ నిర్మించబోయే కొత్త బిల్డింగ్ ఎంత అమౌంట్ తో కడుతున్నారు అనే విషయం కాంగ్రెస్ కి ఫెడ్ చెప్పడం జరిగింది. కానీ ట్రంప్ గవర్నమెంట్ ఈ ఫెడ్ కట్టబోయే బిల్డింగ్ మాత్రం 15 బిలియన్స్ దాకా అవుతోంది అని చెప్పేసి ఈ ఫెడ్ మీద దావా వేసింది ఫ్రెండ్స్. ఇందులో సుప్రీంకోర్టు జెమినీ పోవెల్ కి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా డాలర్ ని బలహీనపరిచింది. ఫెడ్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఏ అధ్యక్షుడు వచ్చినా సరే అది తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం ఉంటుంది. ట్రంప్ వచ్చినా, రేపొద్దున వేరొక ప్రెసిడెంట్ వచ్చినా, మన ఇండియాలో చూడొచ్చు, ఆర్బిఐ ఇండిపెండెంట్ బాడీ. ఆర్బిఐ విషయాల్లో కూడా మన రాజకీయ నాయకులు కలగజేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు కలగజేసుకున్న ఏ దేశంలో అయినా సరే ఇన్ఫ్లేషన్ భారీగా పెరుగుతుంది, ప్రజలు రోడ్డును పాలవుతారు ఫ్రెండ్స్, ఆదాయం తగ్గిపోతుంది, మనీ ప్రింటింగ్ ఎక్కువ వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ పొద్దు 10 రూపాయలు ఉన్న వస్తువు అలా చేస్తే 1 year 2 years లోనే 40 రూపీస్ 50 రూపీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. డబ్బుకు విలువ ఉండదు. అందుకే చెప్తుంటారు, ఆ దేశ కరెన్సీకి సంబంధించిన బ్యాంకులో మనకి ఆర్బిఐ,
యుఎస్ కి ఫెడ్, ఒక్కొక్క దేశానికి ఒక ఫెడ్ ఉంటాడు అనమాట. ఆ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి వాటిలో రాజకీయ నాయకులు కలగ చేసుకోకూడదు అనేది ఒక కండిషన్. ట్రంప్ ఏం చేస్తున్నాడు, తనకు అనుకూలంగా లేడని చెప్పేసి అతని మీద సుప్రీంకోర్టులో దావా వేయడం, సుప్రీంకోర్టు నుంచి అతనికి లీగల్ నోటీస్ రావడం, డాలర్ కూడా ఇండిపెండెంట్ బాడీ కోల్పోతున్నాం ఫెడ్లో అని చెప్పేసి మన డాలర్ ఇండెక్స్ కూడా వీక్ అవుతుంది. సారీ ఫ్రెండ్స్, వీటి కారణంగానే మన డాలర్ ఇండెక్స్ కూడా ఈరోజు 98.50 చూడండి, ఆల్మోస్ట్ 1% డాలర్ ఇండెక్స్ పడింది. మన రూపీ కూడా అంతే, సేమ్. చూడండి ఫ్రెండ్స్, 90.92, ఆల్మోస్ట్ 91 రూపీస్. $1 ఈక్వల్ టు 91 రూపీస్ ఫ్రెండ్స్. మన రూపీ ఇంతగా ఫాల్ అవుతూ ఉంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా మన దేశంలో ఉండే స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా సెల్ ఆఫే చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. యుఎస్ మార్కెట్ చూడండి, యుఎస్ మార్కెట్ లో కూడా డోజన్ ఫ్యూచర్స్ 634 పాయింట్స్ డౌన్ లో ఉంది, ఆల్మోస్ట్ 1.29% డౌన్ ఫాల్ లో ఉంది. చూడండి, యుఎస్ మార్కెట్ కూడా అన్సర్టనిటీస్ లో ఉన్నాయి. అందులోనూ యుఎస్ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సెల్ ఆఫ్ వస్తుంది. చూడండి, యుఎస్ మార్కెట్ కూడా పెద్దగా ఎటువంటి టెక్నాలజీ స్టాక్స్ కూడా పెద్దగా ఏం మారలేదు ఫ్రెండ్స్. ఎన్విడియా అక్కడే ఉంది 186, యాపిల్ $255, మైక్రోసాఫ్ట్ 459, అమెజాన్ 239.12, వాల్మార్ట్ 119. యుఎస్ మార్కెట్ మాత్రం స్టేబుల్ గానే ఉన్నాయి. చూడండి, క్రూడ్ ఆయిల్ ఈ గ్లోబల్ గా టెన్షన్స్ వల్ల 64.14, ఆల్మోస్ట్ ఈ అన్సర్టనిటీ ఇలా కొనసాగితే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఇలాగే పెరుగుతుంది. గోల్డ్ ఆల్ టైమ్ హై ఫ్రెండ్స్, $4,731. భారీగా పెరుగుదల, బంగారం కానీ సిల్వర్ కానీ. చూద్దాం, మనం అక్కడ డైరెక్ట్ చూపిస్తాను చూడండి. యుఎస్ 10 years బాండ్స్ 4.3 ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా యుఎస్ 10 years బాండ్స్ 4.3 ఉంటే మన స్టాక్ మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు ఏ విధంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా యుఎస్ లో ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ 2.7, 10 years బాండ్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్స్ 4.3 ఉంది. చూడండి, మీరు అర్థం చేసుకోండి. 2.7 ఇన్ఫ్లేషన్, బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం 4.3. సేఫెస్ట్ మనీ 4.3 యుఎస్ డాలర్ 10 years బాండ్స్ లో. నీకు 10 years బాండ్స్ పడితేనే మన స్టాక్ మార్కెట్ అనేది రైజ్ అవుతాయి ఫ్రెండ్స్. అంతవరకు మార్కెట్ అనేది రైజింగ్ ఉండదు. ఏ మార్కెట్ అయినా ఇంతే. ఇది చూడండి, మీరు మన ఇండియాలో ఈరోజు గోల్డ్ రేట్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, 24 క్యారెట్స్ 1,42,910 హైదరాబాద్ లో. కొన్ని ప్రాంతాల్లో
1,50,810 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. 24 క్యారెట్స్. సారీ ఫ్రెండ్స్, చూడండి. సిల్వర్ ETF ప్రకారం నిన్న 3 లక్షల చిల్లర దాటింది. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 3,40,000 రూపాయలు 1 కేజీ సిల్వర్. చూడండి, 24 క్యారెట్స్ 10 crores ఏ విధంగా ఉన్నాయి అనేది. చూడండి, ETF అప్ టు 10%, 3,20,000 దాకా చూపిస్తుంది అఫీషియల్ గా. కానీ 3,40,000 చిల్లర ఉంది 1 కేజీ సిల్వర్. అన్సర్టినిటీ ఎప్పుడైతే ఉంటుందో గోల్డ్ సిల్వర్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మన స్టాక్ మార్కెట్ ఉండే సెల్ ఆఫ్ చేసి స్టాక్స్ ని ఆ డబ్బుల్ని గోల్డ్ సిల్వర్ లేకే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మన సిల్వర్ గోల్డ్ అనేది భారీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఇండియాలో కూడా Q3 ఆదాయాలు అంతగా ఏం లేవు కాబట్టి ఈ సెల్ ఆఫ్ కూడా అదొక కారణం ఫ్రెండ్స్. ఒక పక్కన గ్లోబల్ గా అన్సర్టనిటీ, ఫ్రాన్స్ మీద ట్రంప్ 200% టారిఫ్ తెస్తుండడం, గ్రీన్లాండ్ కొనాలని యూరోప్ యూనియన్ మీద అడిషనల్ గా 10%, ఒప్పుకోకపోతే జనవరి 1వ తారీఖు నుంచి 25% టారిఫ్. వాళ్ళు మా మీద ఇలా వేసామని చెప్పేసి అమెరికా నుంచి దిగుమతి అయ్యే $108 బిలియన్ మీద టారిఫ్ విధించాలనుకోవడం. అలాగే మన దేశంలో ఫారిన్ ఇన్వెస్టర్లు ఈ ఒక్క నెలలోనే $29,000 కోట్లు 29,000 కోట్లు 29,000 కోట్లు ఫ్రెండ్స్ సెల్ ఆఫ్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మన దేశ బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1వ తారీఖు పెడుతుండడం ఇదొక కారణం మన మార్కెట్లో సెల్ ఆఫ్ రావడానికి, ప్రాఫిట్ అనేది బుకింగ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. చూడండి, కొన్ని స్టాక్స్ చూపిస్తాంటే ఈరోజు మన మార్కెట్లో BSEలో 713 స్టాక్స్ 52 వీక్స్ లోకి పోయినాయి ఫ్రెండ్స్. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఫాల్ ఉన్నది. 713 స్టాక్స్ 52 వీక్స్ లో అంటే 1 year కంటే కిందకి పడిపోయినాయని అర్థం. అంతగా ఫాల్ ఉంది మార్కెట్లో. ఆల్మోస్ట్ ఒక్క 2 రోజుల్లో 12 లక్షల కోట్లు వైప్ అవుట్ అయింది మన స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. చూడండి, ఒక 3 స్టాక్స్ చూపిస్తాను మన నిఫ్టీ 50లోనేవి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫాల్ అయితే అయినాయి ఫ్రెండ్స్. జియో ఫైనాన్స్ 265 రూపాయలు ఉంది. ఈరోజు కూడా జియో ఫైనాన్స్ కూడా 3.72% అనేది ఫాల్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా మార్కెట్ అన్సర్టన్ ఉందంటే ఖచ్చితంగా ఫాల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, బజాజ్ ఫైనాన్స్ కూడా 931, ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ 4% అనేది ఫాల్ ఉంది ఫ్రెండ్స్. ఏ కంపెనీ అయినా చూసుకోండి, ఆదాని ఎంటర్ప్రైజెస్ కూడా కావచ్చు. చూడండి, అది కూడా చూపిస్తాను.
చూడండి, ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, 4% ఫాల్ అయింది. ఎంత పెద్ద కంపెనీ అయినా మార్కెట్లో అన్సర్టిటీ కనుక ఉందంటే మార్కెట్ పెరగవు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, సిల్వర్ రేట్ కూడా చూపిస్తాను. చూడండి, 3,40,000 చూపిస్తుంది. చూడండి, అదే చెప్తే కదా ఫ్రెండ్స్, ఈటీఎఫ్ల ప్రకారం 3,20,000 చూపిస్తుంటే బయట మాత్రం మార్కెట్లో 3,40,000 చిల్లర ఉంది. 1 కేజీ వెండి అంతగా పెరిగింది. ఈ పొద్దు ఒక్కరోజే 22,000 పెరిగింది 1 కేజీ మీద వెండి మీద. చూడండి, 22,000 పెరిగింది ఫ్రెండ్స్. క్రిప్టో మార్కెట్ చూడండి, చూడండి ఫ్రెండ్స్, నిన్న 93 ఉండే కదా, ఈరోజు 91.25, 91 కిందికి పడిపోయి వచ్చింది. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడికి $90,793 ఫాల్ అయి మళ్ళీ కొద్దిగా 91,263 దగ్గర రన్నింగ్ అవుతుంది. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. సేమ్ 3,000 కాడి నుంచే ఉంది. $3,111 కాడే ఇథీరియం ఉంది. ఇథీరియం స్టేబుల్ గానే ట్రేడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. డాలర్ ఇండెక్స్ చూద్దాం. సారీ, బిట్కాయిన్ డామినెన్స్. చూడండి, 59.78 డామినెన్స్ అనేది పెరుగుతూనే ఉంది. డామినెన్స్ పెరుగుతూ ఉంటే మార్కెట్ అనేది ఆల్ట్ కాయిన్స్ లో ఫాల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ సేమ్, నిన్న 26 ఉంది, ఈరోజు కూడా 26 ఉంది ఫ్రెండ్స్. ఎటువంటి మార్పు అయితే ఏం లేదు. కానీ ఏ కాయిన్ కూడా అంత పర్ఫార్మెన్స్ లో లేదు క్రిప్టో కరెన్సీలో మాత్రం ఫ్రెండ్స్. ఎందుకంటే క్రిప్టో మార్కెట్ అదే అన్రెగ్యులేటెడ్, హై వోల్టాలిటీ. ప్రతి ఒక్క స్టాక్ ఇక్కడ చూడొచ్చు మీరు, 50%, 60%. ఎంత పెద్ద కాయిన్, ఎంత మంచి పోర్ట్ఫోలియోలో ఉన్నా కూడా 40, 50%, 87, 60, 56, 53 ఇంజెక్టివ్ ప్రోటోకాల్, 44 జూపిటర్, యాస్టర్. ఏ కాయిన్ అయినా చూసుకోండి, ప్రతి ఒక్క కాయిన్ అనేది ఫాలో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి క్రిప్టోలో మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా మన మార్కెట్ కనుక చూసుకుంటే ఎందుకు ఫాలో అయింది మనం క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. రోజు టారిఫ్ అనేది కొంచెం మాత్రమే ప్రభావం చూపిస్తుంది. బట్ కానీ ఈ వడ్డీ రేట్లు, US 10 years బాండ్స్, డాలర్ ఇండెక్స్, ఈ విషయాలే మెయిన్ మనకి ప్రధానమైన కారణం ఫ్రెండ్స్. మీరు ఈ విషయాలు కనుక మీరు అర్థం చేసుకుంటేనే మన మార్కెట్ ఎందుకు పెరుగుతోంది, ఎందుకు తగ్గుతోంది, ఈ విషయాలని మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మనం ఎన్నో తెస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.